హై వ్యూవర్స్, అమరావతి అంటే మరణం లేనటువంటి నగరం అన్నట్టు అనుకోవచ్చు. అనుకోవడం ఏంటి? ఇంద్రుడి యొక్క రాజధాని, దట్ మీన్స్ దేవతల యొక్క రాజధాని అమరావతి. అదే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కానీ జగన్మోహన్ రెడ్డి అనబడే ఒక వ్యక్తి భస్మాసురుడు అన్నట్టు అమరావతి మీద చేయి పెట్టాడు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టాడు అనుకోండి, మొత్తం ఒక జంగిల్ లెక్క తయారు చేశాడు దాన్ని. తీరా మన జంగిల్ క్లియరెన్స్ చేస్తే ఆ అమరావతి మధ్యలో, ఆ చెట్ల మధ్యలో బోల్డ్ అని అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలు. సో ఇప్పుడు విషయం ఏంటి? అమరావతికి సంబంధించి ఈరోజు చంద్రబాబు గారు సుప్రీంకోర్టులో ఒక దాన్ని అఫిడవిట్ అనొచ్చు, లేదన్నప్పుడు వీళ్ళు దేశం చెప్పడం అనొచ్చు. చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఒక్కసారిగా ఇక అమరావతికి తిరుగులేదు, జీవితంలో ఇక జగన్ ఇక కోలుకోలేడు, చంద్రబాబు అంటే ఇలానే ఉంటారు, చంద్రబాబు మజాక అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమైంది ఏంటి? మీకు బాగా గుర్తుంటే అనకూడదు కానీ క్లియర్గా సిఆర్డిఏతో అమరావతి రైతులకు సంబంధించి అగ్రిమెంట్స్ జరుగున్నాయి. రాజధాని అమరావతి అని చెప్పేసి ఆనాడు ప్రధాని మోదీ వచ్చి, ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి, ఆనాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో భూమి పూజలు చేయటం, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వటం, అమరావతి వర్క్స్ అన్ని జరుగున్నాయి. అయినా సరే గెజిట్లో పేర్కొనలేదు. ఆయన ఇక్కడ అమరావతి ఏంటి మునిగిపోయిద్ది, ఇక నిర్మాణాలు చేయాలంటే చాలా ఖర్చు అయింది అంటూ ఆల్రెడీ అమరావతికి సంబంధించి శాసనమండలి ఉన్నాయి కాబట్టి దీనిని శాసన రాజధాని అంటూ కొత్తగా నిర్మాణాలు అన్నప్పుడు వైజాగ్లో చేపట్టి అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ, ఇక జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే కర్నూలు చేస్తాం అని చెప్పేసి అంటూ ఏకంగా ఒక 3 బిల్స్ అంటూ పట్టుకొచ్చారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 90% జనాలు కూడా 3 రాజధానులు ఏంటారు బాబు అని చెప్పేసి అన్నారు, గట్టిగా మాట్లాడారు. కానీ 10% ఉన్నారే, వాళ్ళకి ఒక వైసీపీకి సంబంధించి ఒక రకమైనటువంటి వెర్రి అనాలో పిచ్చనాలో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేది కరెక్ట్ అంటారు. అలా 3 రాజధానులు పాట పాడారు, 3 రాజధానులు హడావుడి చేశారు. కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏమైంది? కోర్టు అక్షంతలు వేసింది, 3 రాజధానులు ఏంటాయా బాబు అని. ఈలోపు ఏం చేశారు? వీళ్ళ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసేసుకున్నారు. ఏమని? లేదు ఈసారి చాలా గట్టిగా పకడ్బందీగా మేము బిల్స్ తయారు చేస్తామని. ఆ తర్వాత కూడా కోర్టు ససేమేర అనేటప్పటికీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి లేదన్నప్పుడు 3 రాజధానులు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వానికి క్లారిటీ ఇవ్వమన్నారు. వాస్తవానికి జగన్ ఉన్నప్పుడు క్లారిటీ ఇవ్వాలి. ఈలోపు ఎన్నికల నాటికి అంతా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి సుప్రీంకోర్టు ఒక నివేదిక సబ్మిట్ చేస్తున్నారు. రాజధాని అమరావతే, శాశ్వత రాజధాని అమరావతే, అమరావతిలో పనులు ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ సుప్రీంకోర్టు ఎస్ అని అనగానే ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు దగ్గర 30,000 కోట్లు ఏమో రాబోతున్నాయి. ఇక అమరావతి ఎలాగంటే ఒక్కసారిగా ఫినిక్స్ పక్షి అని చెప్పేసి మీరు వినుంటారు, చైనాలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చైనా కథలలో ఫినిక్స్ పక్షి అని ఒకటి ఉంటుంది. అదేంటంటే బూడిదైపోయింది, చనిపోయింది, ఇక బూడిదైపోయింది, కాల్చేస్తారు. ఆ బూడిదలోంచి కూడా మరలి పక్షి పుట్టిద్ది అనమాట. అది కూడా ఎలాగ రెట్టించిన ఉత్సాహంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ వెలుగులు చిమ్ముతూ అలా. సో ఆ రకంగా ఫినిక్స్ పక్షి పుట్టడం అని మన ప్రపంచం చాలామంది ఏం చెప్తారంటే, ఎవరన్నా పాతాలని పడిపోయినా, ఎవరన్నా ఫెయిల్యూర్ అయినా, ఇక ఎవరన్నా ఉన్నది మొత్తం కోల్పోయినా వాడు ఫినిక్స్ పక్షిలాగా మరలా పుడతాడు, వాడు ఫినిక్స్ పక్షిలాగా మరలా లేస్తాడు, ఇలా చెప్తారు. ఈరోజు అమరావతిని చూస్తే అంతగా మాట్లాడుతున్నారు. ఫినిక్స్ పక్షిలాగా ఈరోజు అమరావతి మరలా పుడుతుంది, ఫినిక్స్ పక్షిలాగా ఈరోజు అమరావతి ఆకాశానికి ఎగురుతుంది అన్నట్టు. ఎస్, విజన్ 2047 డాక్యుమెంట్ అంటే విజన్ 2047. 1947లో మన స్వాతంత్రం వచ్చింది, 2047కి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. సో 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా కూడా గొప్పగా ఉండాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. రెవెన్యూ పరంగా, డెవలప్మెంట్ పరంగా ఎలా చూసుకునే సరే బెస్ట్ వేలో ఉండాలి. అందుకని ఈరోజు 2047 డాక్యుమెంట్ని విజన్ డాక్యుమెంట్ అన్నట్టు ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో ఆవిష్కరించబోతా ఉన్నారు. దానికి 26 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు మొత్తం వస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు, అండ్ మంత్రులు మొత్తం అటెండ్ అవుతూనే ఉన్నారు. అది వాళ్ళు వన్స్ దాన్ని పెట్టిన తర్వాత రిమైనింగ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటి మనం మాట్లాడుకోబోతున్నది?
జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి, ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన దుర్మార్గాలు, ఆయన ఆడిన రాక్షస క్రీడ ఎంత ఘోరమైందో, ఎంత వికృతమైందో ఈరోజు సుప్రీంకోర్టు సాక్షిగా జనాలందరికీ తెలుస్తుంది. కూటమి గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ 6 నెలల్లో ఎక్స్ట్రాడినరీ వేలో, 6 నెలలు అయిందా, అంతేలేండి, జూన్ కదా, రైట్, డిసెంబర్, ఈ 6 నెలల్లో క్లియర్గా జనానికి ఏమర్థమైంది? చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఎక్కడికైనా సరే ఒక పద్ధతి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో ఒక రీతిగా పద్ధతిగా జరగల, అడ్డదిడ్డంగా, అంటే ఎవడ పడితే వాడు ఏది పడితే చేసుకుంటూ ఆ పదవులు అలాగే ఇచ్చాడు, అన్న పనితనం అన్నది కూడా లేకుండా పనికి మాత్రం కూడా అలాగే ఉంది. సో వీడియో క్లోజ్ చేస్తా చూడండి. ఈరోజు అమరావతికి సంబంధించి కానీ విజన్ 2040 అని చెప్పి చంద్రబాబు గారు ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తుంటే ఏపీకి సంబంధించి, ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక జగన్ అంటే చీ కొడుతున్నారు, అండ్ వైసీపీ అంటే థూ అంటున్నారు, చంద్రబాబు అంటే జై అంటున్నారు. ఓవరాల్గా ఏపీ అంటే త్వరలో ఇండియాలో నెంబర్ 1 అంటూ ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, అభివృద్ధి అంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి, పాలకుడు అంటే ఎవరు? కింద కామెంట్లో తెలియచేయండి.